హాయ్ వ్యూవర్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే అహోబిలానికి పోయేటప్పుడు నేను దారిలో ఈ వీడియోస్ అన్ని తీసినాను. మా ఊరు సైడ్ అయితే ఎక్కువగా జొన్న, తర్వాత మొక్కజొన్న, ఇంకొచ్చేసి వేరుశెనగ, వరి ఇవన్నీ ఎక్కువ శాతం ఇటు సైడ్ అహోబిలం పోయే దారి సైడ్ అయితే చూడండి ఎక్కువ శాతం ఇవే పండిస్తున్నారు. ఇక్కడ అయితే మనం ట్రావెల్ చేస్తూ ఉంటే కనుక అస్సలు ఎంత బాగుందంటే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. నేను ఎప్పుడైనా సరే నేను జర్నీస్ చేసే టైంలో అయితే కనుక ఎప్పుడైనా సరే నేను ట్రైన్ అయినా బస్ అయినా ఏదైనా నేను విండో సీట్ అయితే నేను అదే పనిగా బుక్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు నేచర్ని చూడడం, నేచర్ని ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టము. ఇంకా అట్ ద సేమ్ టైం నేనైతే ట్రైన్లో ఏసీ అయితే నేను బుక్ చేసుకోను. ఎందుకంటే విండోస్ అన్ని క్లోజ్ చేసి ఉంటారు కాబట్టి బయట ఉన్న ప్రకృతిని మనం ఆస్వాదించలేము. సో నేను ఎప్పటికీ విండోస్ ఓపెన్ చేసేసే కార్లో అయినా ఎక్కడైనా నేను ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటాను. అయితే మనమైతే ఇప్పుడు అహోబిలాన్ని అయితే చేరుకున్నాము. చూడండి లక్ష్మీ నారసింహుని ఒక్కసారి తనివి తీరా చూడండి. ఇక్కడైతే గెస్ట్ హౌస్లు అంటే ఇక్కడ మనం ఏదైనా మార్నింగ్ ఒక 2 days కానీ ఒక ఫ్రెష్ అప్ అవ్వాలన్నా ఇక్కడ గెస్ట్ హౌస్లో మనము రూమ్లో అందు తీసుకోవచ్చు. ఇది స్టార్టింగ్ గెస్ట్ హౌస్ అన్నమాట. ఇంకా మనం వెళ్తూ ఉంటే కనుక ఇంకా ఎక్కువ గెస్ట్ హౌస్లు ఉన్నాయి. చూడండి అహోబిలం అనేది కన్నుల విందుగా అస్సలు నేను చాలా రోజులు ఉన్న డ్రీము. నేనైతే చాలా రోజుల నుంచి స్వాతికి వెళ్ళాలనుకున్నాను. ఫైనల్గా అయితే నరసింహస్వామి నన్ను అయితే ఇప్పుడైతే రప్పించుకున్నాడు. మనసుకైతే చాలా హ్యాపీగా ఉంది. వెళ్ళేటప్పుడు చూడండి గ్రీనరీ ఎంత బాగుందో, కోకోనట్ ట్రీస్, తర్వాత వరి, అసలు గ్రీనరీ చూడండి. డైరెక్ట్గా చూసే నాకైతే ఎంత మంచిగా అనిపిస్తుందంటే మీకు కూడా ఆ ఫీలింగ్ని చూపించాలనే ఉద్దేశంతో నేను వీడియో అయితే తీయడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ మనకైతే గెస్ట్ హౌస్లు. మనం ఏదైనా ఫ్రెష్ అప్ అవ్వడానికి, రెస్ట్ తీసుకోవడానికి ఇవన్నీ యూజ్ అవుతాయి. సో స్టే చేసే వాళ్ళు, 1 day అలా స్టే చేసే వాళ్ళు అయితే ఇక్కడ మనము గెస్ట్ హౌస్ తీసుకోవచ్చు. ఇక్కడైతే పల్లె వాతావరణమే నెలకొని ఉంది. ఇక్కడైతే లక్ష్మీ నరసింహస్వామి. రిమెంబర్ ఒక్కసారి మనమైతే మాత్రం లక్ష్మీ నరసింహస్వామి ఇదైతే బ్రిడ్జ్ అన్నమాట, పురాతనమైన బ్రిడ్జ్. ఇంకా మనం కొండ ఎక్కుతుంటే లైక్ దట్ మనకి ఎలా ఫీలింగ్ వస్తుందంటే మనం తిరుమల కొండ పైకి స్వామివారి దగ్గరికి బస్సులో అయితే ఎలా వెళ్తామో అలాంటి సేమ్ ఫీలింగే ఇక్కడ కూడా నాకు అహోబిల క్షేత్రంలో వచ్చింది. మీరు కూడా అహోబిల క్షేత్రానికి వచ్చిన తర్వాత మీకు కూడా సేమ్ ఫీలింగ్ కలుగుతుంది. తిరుమల క్షేత్రానికి మనం వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న అటవీ ప్రాంతము, కొండ చర్యలు ఇవన్నీ ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో ఇక్కడ అహోబిల క్షేత్రం కూడా అదే విధంగా అలాంటి ఫీలింగే ఉంటుంది. చూడండి కొండలు, దట్టమైన అడవి అన్నమాట. చాలా దీంట్లో చాలా సామాను, తర్వాత చాలా వృక్ష సంపద అనేది ఈ కొండలో నెలకొని ఉంది. నల్లమల ఫారెస్ట్ చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే పైకి స్వామివారి దగ్గరికి వస్తానే ఒక్క విధమైన వైబ్ అనమాట. ఆ ఫీల్ అయితే నేను మాటల్లో చెప్పలేను. నేనైతే ఏమనుకున్నా అంటే ఇంకా ప్రతిసారి ఊరికి వెళ్ళినప్పుడల్లా నేను అహోబిల నరసింహ క్షేత్రాన్ని అయితే దర్శించాలి అనుకుంటున్నాను. స్వామివారి ఆశీస్సులు కూడా నా పైన ఉండేసి స్వామివారు కూడా నన్ను రప్పించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఆశీస్సులు లేదే మనము అడుగు కూడా వేయలేము కదా. సో ఆయన ఆశీర్వాదం ఎల్లవేళలా మనందరిపైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకైతే మాత్రం అహోబిల క్షేత్రానికి అయితే వచ్చేసినాను కదా, నాకైతే చాలా మనసు అయితే ప్రశాంతంగా ఉంది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సిటీలో ఉన్న పిల్లలు కొండలు, అడవులు ఇవన్నీ అంటే ప్రకృతి అంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళు కూడా కొద్దిగా 4 గోడల మధ్య ఉండిపోతారు కదా, డోర్స్ వేసుకొని లాక్ చేసేసుకొని ఇంకా బయటికి వెళ్ళేది ఉండదు, ఆడుకునేది ఉండదు, ఏది ఉండదు కదా.